సో అంటే ఇది పుష్ప 2కి ఏదో మీకు మాట ఇచ్చారు విన్నాం మేము. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి అంటే, నేను కొన్ని రీల్స్ స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో సమ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను. సో ఏంటంటే పుష్ప 1కే సడన్ గా ఫోన్ వచ్చింది, సార్ రేపు మనం ఉదయం 6 o'clock బయలుదేరాలి, కాకినాడ వెళ్ళాలి, ఎల్లుండి మీకు షూటింగ్ ఉందంట అని. పొద్దున్న ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, సాయంత్రం 4 గంటలకి 5 గంటలు చేయడం, ఇక్కడ 6 గంటలు బయలుదేరి చేద్దాం రెస్ట్ తీసుకోండి అన్నారు. రేపు మీకు ఈవినింగ్ షూటింగ్ అన్నారు. మేకప్ వేశారు, లొకేషన్లో పట్టుకెళ్ళారు, మేకప్ వేశారు, డ్రెస్ చూశాడు. ఆయన మహేష్ గారు మీరు షిప్ ఎక్కండి అన్నాడు సుకుమార్ గారు. షిప్ ఎక్కాను కష్టపడి, 5 నిమిషాల్లో ఎక్కి నిలబడిన, ఎక్కడ నిలబడదాం సర్దుకుంటున్నారు కెమెరా అంతా. మహేష్ గారు మీరు కిందకు వచ్చాడు అన్నాడు ఆయన 5 minutesలోనే. కిందకు వచ్చేసా, మీరేమనుకోవద్దు మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను తెల్లబోయా, వెళ్ళిపోమంటారు సార్ అంటే బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోమంటారా అన్న. కాకినాడ లొకేషన్, కాకినాడ అది పోర్టు ఏరియా, కాకినాడ పోర్టు ఉంది కదా, పోర్ట్ ఏరియా షిప్పు. వెళ్ళిపోమని షాక్ అయ్యి, వెళ్ళిపోమంటారా అని. నేను ఏదో వాడేద్దాం అనుకున్నాక కొద్దిగా మిమ్మల్ని, కానీ మీరు మంచి వేషాలు చేస్తారు కదా, ఇది గొప్ప వేషం కాదు, చాలా చిన్న వేషం, హీరో కొత్త చోటుకు వచ్చి కొత్త వ్యవహారం మొదలెడతాడు, 2 డైలాగులు ఉంటాయి, నేను మ్యాజిక్ చేయటం కూడా ఏం లేదు దాంట్లో, ఇది ఉపయోగపడదులేండి, వేస్ట్, మీరు మంచి వేషాలు చేస్తున్నారు కదా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఓకే సార్ అన్న అని సెకండ్ ఇచ్చారు. వస్తే మన మొహం బాగా చూసారేమో అని, మీరు Part 2లో మంచి వేషం చదువుగా అన్నాడు. నవ్వా. అసలుకి ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నారు, అంటే హర్ట్ అయిన నవ్వు కొంచెం ఆయనకి చెప్తారు మీరు మాటలు అన్నట్టుగా అని అనుకున్నారేమో, కానీ వెంటనే ఎమోషనల్గా మిమ్మల్ని పంపించేటి కోసం నేను ఫాల్స్ ప్రామిస్ చేస్తాను అనుకోవద్దు అన్నాడు ఆయన. ఎమోషనల్గా చెప్పారు. నేను సార్ నా మనసులో మాట చెప్పనా మీకు అన్న, ఆయన రాంగ్ వే అర్థం చేస్తున్నారని అనుకుని, నా మనసులో మాట చెప్పంటారు సార్ మీకు అన్న, చెప్పండి అన్నారు. ఒకవేళ Part 2లో కూడా నేను చేయలేకపోతే, సార్ మీరు చేస్తున్నారు అన్నారు. సార్ చెప్పను సార్, చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను అన్న. అప్పుడు కూడా మీరు ఆ నమ్మకంతో ఉండి డెఫినెట్లీ చేస్తాను అన్నారు. బట్ అక్కడ కూడా నా మంచి వేషం, మంచి ఆపర్చునిటీ రాలా. అంత చిన్న చిన్న వేషాలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు నాకు కాసేపు బాధ అనిపించింది, వెళ్ళిపోమంటే బాధ అనిపించింది. తర్వాత ఆలోచిస్తే మీరు మంచి వేషాలు చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఇటు వాడేయటం పద్ధతి కాదు అని చెప్పి నేను, సార్ అసలు పరిచయం లేకుండా మీరు రంగస్థలానికి పిలిచి చాలా గొప్ప పాత్ర ఇచ్చారు, హీరోయిన్ ఫాదరు. రంగస్థలం నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ని తీసుకోకుండా ఉప్పెనకి నన్ను తీసుకున్నారు. రెండిట్లు మీ భాగస్వామ్యం ఉంది, డైరెక్టర్గా నేను ప్రొడ్యూసర్గా. ఉప్పెనకి రెండిట్లోనూ మీ పాత్ర ఉంది కదా, నన్ను వదిలిపెడతారు ఎలాగుంటా సార్ అంటే, నాకు మీరు ఫస్ట్ బాధ అనిపించినా తర్వాత ఆలోచిస్తే నన్ను ఒక స్థాయిలో ఆయన చూస్తున్నాడు మనసులో. మంచి ఆర్టిస్టు, చిల్లర వేషం ఇచ్చి మనం చీప్ చేయకూడదుతున్నాయి, అది గౌరవం ఉందిగా, అది చాలా ఉన్నాయి. నేను పనిచేసిన దర్శకులు ఎవరైనా నెక్స్ట్ వేషం ఇవ్వకపోతే, ఛాలెంజింగ్ చెప్తున్న మాట, ఇవ్వకపోతే అక్కడ సరైన పాత్ర లేకపోవడం తప్ప నా వల్ల కాదు, నా మీద కోపం అంతకన్నా కాదు, అపనమ్మకం అంతకన్నా కాదు. అంటే వ్యక్తిగా వాళ్ళ ప్రేమను పొందే పరిస్థితిలో ఉంటాను, ఆర్టిస్ట్గా వాళ్ళకి ఏదైనా కావాల్సినంత నటన అందజేయగలుగుతున్నాను, సప్లై చేయగలుగుతున్నాం. సో ఇంకేముంటుంది ప్రాబ్లం ఆర్టిస్ట్ తోటి. ఇప్పుడు కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, యారగెంట్గా ఉంటారు, టాలెంట్గా ఉంటారు, ఇబ్బంది పెడుతుంటారు, టైంకి రాకపోవటాలు, ఎంత వెయిట్ చేస్తాం, అది దిగుతాడు ఆన్లైన్ లేడలో. ఈ యాటిట్యూడ్ ఉన్నాడు 4 రోజులు కొంచెం లైమ్ లైట్ ఉంటాడు, తర్వాత ఫేడ్ అవుతాడు. పెద్ద విషయం కాదు అది. ఎవడు ప్రేమిస్తాడులే, మర్యాద లేకపోతే ఎవడు ఇష్టపడ్డా కదా. సో నేను మర్యాదగా ఉంటాను, అలా అనుభవంగా ఉంటాను, ఓవర్ యాక్షన్ చేయము. ఇంకెందుకు మన దూరం పెట్టే పరిస్థితులు ఉంటాయి, ఉండవు. సో అట్లా నేను నా యాటిట్యూడ్తో కానీ గ్రాటిట్యూడ్తో కానీ ఐ విల్ గెట్ ద ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హూ వర్క్ విత్ మీ.